ఫ్రెండ్స్, మనలో చాలామంది ఎంఎస్ వర్డ్లో రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అష్టకష్టాలు పడతా ఉంటారు. ఎటువంటి కష్టం లేకుండా 5 నిమిషాల్లో మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసి పెట్టే వెబ్సైట్ గురించి ఈరోజు ఎపిసోడ్లో చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. ముందుగా మీరు buildresume.learncodeonline.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ బిల్డ్ సివి అనే ఒక బటన్ కనిపిస్తుంది, చూసారా? ఈ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఇక్కడ యూనివర్సల్గా యాక్సెప్ట్ అయ్యే రెజ్యూమ్ ఫార్మాట్స్ టెంప్లెట్స్ రూపంలో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటిల్లో నుండి మనకు నచ్చింది మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఈ ఫార్మాట్ నాకు నచ్చినట్టు కనిపిస్తుంది, అందుకే నేను ఈ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే మనకి రెజ్యూమ్ టెంప్లెట్ ఈ విధంగా ఒక ప్రీడిఫైన్డ్ నేమ్తో కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో నుండి మనకు కావాల్సిన రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే ఇక్కడ ప్రిన్స్ కుమార్ సింగ్ అని కనిపిస్తుంది కదా, దాని పక్కనే ఎడిట్ బటన్ ఒకటి ఉంది, చూసారా? ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడు మీకు కావాల్సిన నేమ్ టైప్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఫార్మాట్ అనేది చూపించడం జరిగింది. నేను ఇక్కడ నా నేమ్ టైప్ చేస్తున్నాను. టైప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ అని ఉంది, ఇక్కడ మీరు కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేదా ఇవ్వకపోయినా పర్లేదు, అది మీ ఇష్ట ప్రకారం. నేను టెక్ యూట్యూబర్ అని ఇస్తున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నేను టైప్ చేసినవి ఆటోమేటిక్గా ఇక్కడ మారిపోయాయి. మీకు వద్దనుకుంటే డిస్కార్డ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ కింద మీ మొబైల్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ కూడా ఒక ఫార్మాట్ ఉంది. దాని పక్కకి వెళ్ళి ఎడిట్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈమెయిల్ యాడ్ చేసుకోవడం, అలాగే ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవడానికి, అడ్రస్ యాడ్ చేసుకోవడానికి ఒక ఫార్మాట్ వచ్చింది. దాంట్లో మీరు ఏదైతే టైప్ చేస్తారో ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంకా కిందకి వెళ్తే ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది. ప్రొఫైల్ మీరు ఇక్కడ కావాల్సినట్టు మీరు మాడిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ మారిపోతుంది. అలాగే ఎడ్యుకేషను, ప్రాజెక్ట్స్ మీరు ఏదైతే కంప్లీట్ చేసి ఉంటారో వాటన్నిటిని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ అని బటన్ క్లిక్ చేయగానే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దానికి సంబంధించిన ఫామ్ చూపిస్తుంది. అక్కడ మీరు కావాల్సినట్టు దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. వన్స్ మీరు మాడిఫై చేసుకున్న తర్వాత అన్నీ మీకు నచ్చాయి, మీకు నచ్చినట్టు మాడిఫై చేసుకున్న తర్వాత మీరు ఈ తయారై ఉన్న రెజ్యూమ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో రీసెట్, డౌన్లోడ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చకపోతే రీసెట్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు అన్నీ నచ్చాయనుకుంటే ఇక డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు నేను డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీరు చూసారు ఇక్కడ రెజ్యూమ్ ఒకటి డౌన్లోడ్ అయినట్టు నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాస్క్ బార్లో చూపిస్తుంది. నేను దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే నేను ఏదైతే మాడిఫికేషన్ చేశానో ఆ మాడిఫికేషన్స్ అన్నీ కనిపించేటట్టు నా రెజ్యూమ్ బిల్డ్ అయిపోయింది. ఈ విధంగా మనం సులువుగా 5 నిమిషాల్లో మన రెజ్యూమ్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ రెజ్యూమ్ బిల్డింగ్లో నేను చెప్పని పాయింట్స్ ఏదైనా మీరు నోటీస్ చేసి ఉంటే దయచేసి కామెంట్ రూపంలో ఈ వీడియో కింద ఉన్న కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ ఈ వీడియో చూసే వాళ్ళకి ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మటుకు మరిచిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ రాజేష్ గారపతి సైనింగ్ అవుట్.